అమ్మో, ఏఐ గురించి రోజూ ఎన్నెన్ని వార్తలు, ఎన్నెన్ని అప్డేట్స్ వస్తున్నాయో నిజంగా తలపట్టుకునేలా ఉంది కదా. అసలు ఏది నిజం, ఏది ముఖ్యమని తేల్చుకోవటం చాలా కష్టమైపోయింది. అందుకే ఈరోజు ఈ గందరగోళమంతా పక్కన పెట్టి ఏఐ అసలు ఎటువైపు ప్రయాణిస్తోందో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంత హడావిడి జరుగుతోంది కదా, అసలు ఏఐ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తోంది? ఈ ఒక్క ప్రశ్నకు మనం సమాధానం వెతికితే చాలు, మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఆ సమాధానమేంటో తెలుసా? ఏఐ భవిష్యత్తును డిసైడ్ చేయబోయే 3 కొత్త దారులు. ఈ మధ్య వస్తున్న డెవలప్మెంట్స్ అన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటే. వాటన్నిటి వెనుక ఒక ప్యాటర్న్ ఉంది. అవన్నీ కలిసి ఏఐని 3 స్పెసిఫిక్ డైరెక్షన్స్లో ముందుకు తీసుకెళ్తున్నాయి. దాని పవర్ని మనం ఊహించని లెవెల్స్కి తీసుకెళ్తున్నాయన్నమాట. సరే, మరి ఆ 3 కీలకమైన సరిహద్దులు ఏంటో చూద్దామా? 1. ఏఐని మరింత చౌకగా అంటే అఫోర్డబుల్గా మార్చడం. 2. దాన్ని అందరికీ ఉపయోగపడేలా చేయడం. ఇక 3. ఏఐని మరింత క్రియేటివ్గా మార్చడం. ముందుగా ఫస్ట్ పాయింట్ అంటే ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఒక ఏఐ మోడల్ను తయారు చేయడం అంటే ఖరీదైన కారు కొనడం లాంటిది. కానీ అసలు ఖర్చు దాన్ని రోజూ నడపడానికే అవుతుంది. ఆ పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులే ఎక్కువ. ఏఐకి కూడా అంతే. ఈ రన్నింగ్ కాస్ట్ అనేది చాలా కంపెనీలకు పెద్ద తలనొప్పి. అందుకే మొదటి టార్గెట్ ఈ ఖర్చును తగ్గించడమే. ఇక్కడే డీప్ సీక్ అనే కంపెనీ ఒక సూపర్ ఐడియాతో వచ్చింది. వాళ్ళ డబుల్ ఫిల్టర్ సిస్టమ్ చూడండి. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఊహించుకోండి, మనం ఒక పెద్ద లైబ్రరీలో ఒకే ఒక లైన్ కోసం వెతుకుతున్నాం. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ముందు లైట్నింగ్ ఇండెక్సర్తో కరెక్ట్ పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఫైన్ గ్రెయిన్ సెలెక్షన్తో ఆ పుస్తకంలో మనకు కావలసిన పారాగ్రాఫ్ పై మాత్రమే ఫోకస్ చేస్తుంది. మొత్తం పుస్తకం చదివే పనిలేదు. సింపుల్ కదా. ఫలితమేంటో తెలుసా? దాదాపు 50% ఖర్చు ఆదా. ఇది మామూలు విషయం కాదు. ముఖ్యంగా చాలా కాంప్లెక్స్ పనులు చేసేటప్పుడు ఇదొక గేమ్ చేంజర్. చాలా కంపెనీలు తమ బడ్జెట్లో ఎక్కువ భాగం ఈ మోడల్స్ రన్ చేయడానికే ఖర్చు పెడతాయి. సో ఈ ఒక్క ఆవిష్కరణ వాళ్ళ మొత్తం బడ్జెట్నే మార్చేయగలదు. అయితే ఖర్చు తగ్గించడం అనేది ఈ స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. మరోవైపు రీసోర్సెస్ అంటే మెమరీ వాడకాన్ని తగ్గించడం కూడా అంతే ఇంపార్టెంట్. డీప్ సీక్ డబ్బుని సేవ్ చేస్తే ఐబీఎం వాళ్ళు మెమరీ విషయంలో ఒక మ్యాజిక్ చేశారు. చూడండి, చాలా ఏళ్లుగా ఏఐ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మర్ అనే ఒకే ఒక్క ఆర్కిటెక్చర్ రూల్ చేస్తోంది. కానీ ఐబీఎం వాళ్ళు వాళ్ళ గ్రానైట్ 4.0 మోడల్తో ఒక కొత్త ప్రయోగం చేశారు. వాళ్ళేం చేశారంటే, ఈ పాత ట్రాన్స్ఫార్మర్ని మామా 2 అనే ఒక బ్రాండ్ న్యూ డిజైన్తో కలిపారు. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఆ ఫలితమే ఇది. మెమరీ వాడకంలో ఏకంగా 70% తగ్గుదల, 70%. దీని అర్థమేంటో తెలుసా? ఇప్పుడు తక్కువ పవర్ఫుల్ అంటే తక్కువ ఖరీదైన జీపీయూలతో కూడా పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ని ఈజీగా రన్ చేయొచ్చు. ఇది ఏఐని అందరికీ అందుబాటులోకి తెస్తోంది. చిన్న చిన్న కంపెనీలు కూడా పెద్ద ప్రయోగాలు చేసే అవకాశమిస్తోంది. ఓకే, ఇప్పటివరకు ఏఐని చౌకగా ఎలా చేస్తున్నారో చూశాం. కానీ ఈ టెక్నాలజీ కేవలం పెద్ద పెద్ద ల్యాబ్లల్లో ఉంటే ఏం లాభం? దాన్ని అందరి చేతుల్లోకి తీసుకురావాలి కదా. అదే మన రెండవ సరిహద్దు, ఏఐని నిజంగా అందరికీ ఉపయోగపడేలా చేయడం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ వాళ్ల సోరా యాప్. జస్ట్ మనం టెక్స్ట్ ఇస్తే చాలు, అది వీడియోలు తయారు చేస్తుంది. రిలీజ్ అయిన 2 రోజుల్లో అమెరికా యాప్ స్టోర్లో నంబర్ 1 ప్లేస్కి దూసుకెళ్ళింది. ఒక్కసారి చార్ట్ చూడండి, దాని కాంపిటీటర్స్కి ఎంత దూరంలో ఉందో. ఇది వీడియో క్రియేషన్ వరల్డ్లో ఒక కొత్త చాప్టర్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడో సమస్య ఉంది. ఇంతమంది వాడితే దాన్ని రన్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా ఆకాశాన్ని తాకుతాయి. మరి ఓపెన్ ఏఐ ఏం చేసింది? యూసేజ్ని లిమిట్ చేసే బదులు ఒక తెలివైన బిజినెస్ ప్లాన్తో ముందుకొచ్చింది. ఎవరైనా కాపీరైట్ ఉన్న క్యారెక్టర్స్తో వీడియోలు చేస్తే ఆ కాపీరైట్ హోల్డర్స్తో రెవెన్యూ షేర్ చేసుకోవడం. ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక డెవలపర్స్ విషయానికొస్తే వాళ్ల కోసం ఇంకో పెద్ద అడుగు పడింది. ఒక ఏఐ మోడల్ను ఫైన్ ట్యూన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా టెక్నికల్ నాలెడ్జ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓపెన్ ఏఐకి చెందిన మీరా మొరాఠీ కొత్త టూల్ టింకర్ సరిగ్గా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. ప్రముఖ ఏఐ సైంటిస్ట్ ఆండ్రీస్ కర్పాతి ఏమన్నారంటే, ఇది 90% ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధను తీసేస్తుంది. ఇవేమీ ఊరికే చెప్పే మాటలు కాదు,
రియల్ రిజల్ట్స్. ప్రిన్స్టన్, స్టాన్ఫోర్డ్ లాంటి టాప్ యూనివర్సిటీలు ఆల్రెడీ టింకర్తో అద్భుతాలు చేస్తున్నాయి. కెమిస్ట్రీలో యాక్యురసీని పెంచడం దగ్గర్నుంచి ఇంతకుముందు అస్సలు సాధ్యం కాదనుకున్న ఏఐ టాస్క్ల వరకు కంప్లీట్ చేస్తున్నాయి. అంటే అర్థమవుతోంది కదా, సరైన టూల్స్ ఇస్తే రీసెర్చర్స్ ఏం చేయగలరో ఊహించలేం. ఇప్పుడు మనం మూడవ చివరి సరిహద్దు దగ్గరికి వచ్చాం. బహుశా అన్నింటికంటే ఎక్కువ కాంట్రవర్సీ ఉన్నది ఇదేనేమో. ఎందుకంటే ఇక్కడ ఏఐ ఇంతకాలం మనుషులకే సొంతం అనుకున్న క్రియేటివిటీ, ఆర్ట్స్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. రీసెంట్గా హాలీవుడ్లో ఒక న్యూస్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ది స్వీట్ ఐడల్నెస్ అనే ఒక సినిమా రాబోతోందట. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆ సినిమా డైరెక్టర్ మనిషి కాదు, ఒక ఏఐ. దాని పేరు ఫెలోన్ ఏఐ. నిర్మాత ఆండ్రియా ఇయర్వోలినో సూపర్విజన్లో ఈ ఏఐ ఒక ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ని డైరెక్ట్ చేయబోతోంది. ఈ అనౌన్స్మెంట్ రాగానే హాలీవుడ్ యాక్టర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫేమస్ యాక్ట్రెస్ ఎమిలీ బ్లంట్ లాంటి వాళ్లు దీన్ని చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే ఇది ఆర్ట్ని, మనుషుల మధ్య ఉండే ఆ ఎమోషనల్ కనెక్షన్ని చంపేస్తుంది అని. వాళ్ల భయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడే అసలు డిబేట్ స్టార్ట్ అయింది. ఒకవైపు నిర్మాత ఏమంటున్నారంటే మేం యాక్టర్స్ని రీప్లేస్ చేయడం లేదు, సినిమాలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేస్తున్నాం అంతే అని చెప్తున్నారు. మరోవైపు యాక్టర్స్ వాదనేంటంటే వేల మంది ప్రొఫెషనల్స్ వర్క్ని నేర్చుకున్న ఒక మెషీన్తో మేం ఎలా పోటీ పడగలం, ఇది చాలా అన్యాయం అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ ఏఐ యాక్టింగ్ నిజంగా అంత చెత్తగా, లైఫ్లెస్గా ఉంటుందని యాక్టర్స్ నమ్మితే మరి వాళ్లు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? బహుశా వాళ్ల మనస్సులో ఎక్కడో ఒక మూల ఈ టెక్నాలజీ తమకు గట్టి పోటీ ఇచ్చేంత కేపబుల్ అని వాళ్లకి కూడా తెలిసేమో. సో చూశారు కదా, ఈ 3 దారులు: ఏఐని చౌకగా, ఉపయోగకరంగా, ఇంకా క్రియేటివ్గా మార్చడం. ఇవి వేర్వేరుగా కనిపిస్తున్నా అసలు స్టోరీ ఈ 3 కలిసినప్పుడే మొదలవుతుంది. వీటి కంబైన్డ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు టెక్నాలజీ చౌకగా మారుతూ ఏఐని అందరికీ అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు సోరా, టింకర్ లాంటి యాప్స్, టూల్స్ ఆ పవర్ని ల్యాబ్స్ నుంచి బయటకు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నాయి. ఫైనల్గా ఈ రెండూ కలిసి క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయి అసలు ఆర్ట్ అంటే ఏంటి అనే డెఫినిషన్నే ఛాలెంజ్ చేస్తున్నాయి. అందుకే మనం మనల్ని వేసుకోవాల్సిన ఫైనల్ క్వశ్చన్ ఒక్కటే: చౌకగా, సులభంగా, ఇంకా క్రియేటివ్గా మారుతున్న ఈ ఏఐ చివరికి మనకు సహాయపడే ఒక అద్భుతమైన టూల్గా ఉంటుందా, లేక మన స్థానాన్నే రీప్లేస్ చేసే ఒక శక్తిగా మారుతుందా? సమాధానం కాలమే చెప్పాలి. కాని ఒకటి మాత్రం నిజం: ఆ భవిష్యత్తుకు పునాది మాత్రం ఇప్పుడే మన కళ్ల ముందే పడుతోంది.